హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. ఇప్పుడు మనం ఏపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి సంబంధించి చాలామంది అడుగుతున్న డౌట్స్ వచ్చేసి మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో ఆస్పిరెంట్స్ చాలామంది వాళ్ళ డౌట్స్ అన్నీ కూడా మెసేజ్ చేస్తూ ఉంటారు. మీరు ఎవరైనా సరే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన యాప్లో మెసేజ్ చేస్తే నేనే మీకు రిప్లై ఇస్తాను. డైరెక్ట్గా నేనే మీకు క్వశ్చన్ చూసి రిప్లై కూడా ఇస్తాను. ఎక్కువ మంది కామన్ డౌట్ ఉంటే ఇలా వీడియో చేసి ఇస్తూ ఉంటారు అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పెట్టండి, ఇలా వీడియో చేసి మీకు అందిస్తాను. ఇక్కడ అడిగిన డౌట్ ఏంటంటే అసలు టెస్ట్ సిరీస్ ఎప్పుడు రాయాలి, ప్రిపరేషన్లో టెస్ట్ సిరీస్ అనేది ఎప్పుడు రాయాలని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట. అంటే మొత్తం ప్రిపరేషన్లో టెస్ట్ సిరీస్ అనేది చాలా కీలకమైంది. ఇప్పుడు మీకు రెండు విషయాలు చెప్తాను ఇక్కడ. అసలు టెస్ట్ సిరీస్ యొక్క ప్రాధాన్యత ఏంటి, ప్రిపరేషన్లో టెస్ట్ సిరీస్ చేయకుంటే ఏమైనా ప్రాబ్లం ఉంటాయా, చేస్తే ఎంతవరకు స్ట్రాంగ్ అవుతాము, మిగతా వాళ్ళని ధీటుగా ఎదుర్కొని పోటీలో మీరు టాప్లో రావాలంటే టెస్ట్ సిరీస్ ఎంతవరకు ఉపయోగపడుతుంది. తర్వాత ఇంకొకటి వచ్చేసి టెస్ట్ సిరీస్కి సంబంధించి ఎలాంటి టెస్ట్ సిరీస్ మీకు బాగా ఉపయోగపడుతుంది. బయట మార్కెట్లో మీకు చాలా రకాల ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, యాప్లు చాలా ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ పెద్ద ఇన్స్టిట్యూట్ అని కాదు, చిన్న ఇన్స్టిట్యూట్ అని కాదు, ఒక రకమైన టెస్ట్ సిరీస్ ఉంటుంది క్రైటీరియా, అది చెప్తాను. దాన్ని బట్టి జాయిన్ అవ్వండి. అంటే కాస్ట్ ఎక్కువ ఉందని చెప్పేసి అందులో క్వాలిటీ ఉంటుందని, కాస్ట్ తక్కువ ఉందని చెప్పేసి అందులో క్వాలిటీ లేదని కాదు. టెస్ట్ సిరీస్ ఎటువంటి అంశాలు చూసుకోవాలి కూడా మీకు నీట్గా తక్కువ టైంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ టెస్ట్ సిరీస్ అనమాట. మీ ప్రిపరేషన్లో నేను చాలా టైమ్స్ చెప్పాను, మన షార్ట్స్ కావచ్చు, ఇంకా కొన్ని టెలిగ్రామ్ ఛానల్లో, మన వాట్సాప్ ఛానల్లో కూడా చాలా టైమ్స్ చెప్పాను అనమాట. టెస్ట్ సిరీస్ అనేది ప్రిపరేషన్లో 50%. అంటే మీరు చదువుకునే విధానం, ప్రిపరేషన్ మొత్తాన్ని 2 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. ఒక భాగం ఏంటి, మొత్తం మీరు చదివే సబ్జెక్టుల యొక్క రివిజన్ కావచ్చు, నోట్ మేకింగ్ కావచ్చు, ఎన్ని టైమ్స్ చదివాము, కోచింగ్లో క్లాసెస్ వినడం కావచ్చు, వాటిని రాసుకోవడము, నోట్ మేకింగ్ చదువుకోవడం, ఇదంతా ఒక ఎత్తు అనమాట. ఇంకో ఎత్తు వచ్చేసి ప్రిపరేషన్లో టెస్ట్ సిరీస్. టెస్ట్ సిరీస్ అనేది చాలా కీలకమైంది. అంటే మొత్తం 50% ప్రిపేర్ అవ్వడం అయితే 50% టెస్ట్ అనమాట. కాబట్టి టెస్ట్ సిరీస్ అనేది ఎవరు కూడా స్కిప్ చేయకూడదు. ప్రతి ఒక్క ఆస్పిరెంటు టెస్ట్ సిరీస్లు అనేవి ప్రాక్టీస్ చేయాలి. సో అర్థమైందా? కాబట్టి టెస్ట్ సిరీస్ ఎక్కువ కాస్ట్ ఉండేది అవసరం లేదు, మంచి క్వాలిటీ ఉన్న టెస్ట్ సిరీస్లో మీరు జాయిన్ అవ్వాలి. సో అర్థమైందా? కాబట్టి ప్రిపరేషన్లో 50% మీరు చదవడము, నోట్ మేకింగ్, రివిజన్ చేయడం ఇదే ఉంటే 50% మొత్తం మన టెస్ట్ సిరీస్ మీదే ఫోకస్ చేయాలి. అంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే టైంని 50% టెస్ట్ సిరీస్ మీద పెట్టడం లేదు. మీకు 100% టైంలో 50% టెస్ట్ సిరీస్ మీద పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ప్రిపరేషన్లో 50% మాత్రం ఇక్కడ పెట్టండి అంటున్నాను. అంటే టెస్ట్ సిరీస్కి ఎక్కువ టైం అవసరం లేదు, తక్కువ టైం చాలు. కానీ ఎక్కువ చదవడానికి టైం పెట్టండి. టెస్ట్ సిరీస్ తక్కువ టైంలో మొత్తం కూడా చేయాలన్నమాట. అయితే ప్రిపరేషన్ మొత్తం ఇది కంప్లీట్ అయింది చెప్పడానికి అందులో 50% టెస్ట్ సిరీస్ అయితే ఉండాలన్నమాట. ఇంతవరకు క్లియర్ కదా? ఇప్పుడు టెస్ట్ సిరీస్ ఎలా మిమ్మల్ని స్ట్రాంగ్గా తయారు చేస్తుంది, టెస్ట్ సిరీస్ అనేది ప్రధానంగా మిమ్మల్ని ఎలా స్ట్రాంగ్గా తయారు చేస్తుందంటే మీరు చదివారు, 1కి 3 సార్లు సబ్జెక్ట్ చదివారు, నోట్ మేకింగ్ చేసుకున్నారు, ఆ నోట్ మేకింగ్స్ కూడా చాలా టైం చదివారు. చదివిన తర్వాత మీరు ప్రిపరేషన్ ఏ లెవెల్లో ఉందో మీకు తెలియాలి. అంటే బాగా చదివారు. ఇప్పుడు మొఘల్ ఎంపైర్కి సంబంధించి, గుప్తాకి సంబంధించి, మౌర్యన్కి హిస్టరీ మొత్తం బాగా చదువుకున్నారు, పాలిటీ కూడా బాగా చదువుకున్నారు, జాగ్రఫీలు, హిమాలయాలు, నార్థర్న్ ప్లెయిన్స్, ఉత్తర మైదానాలు, మొత్తం డెజర్ట్స్, స్ట్రైట్స్, పీక్స్ అన్నీ చదివారు. కానీ మీరు ఎంతవరకు స్ట్రాంగ్గా ఉన్నారు, క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు దానికి ఆన్సర్ చేయగలుగుతున్నారా లేదా, అలాంటివి మీకు తెలియాలి. అందుకోసమే టెస్ట్ సిరీస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఏ లెవెల్లో ఉన్నారు అని తెలియడానికి మీకు చెప్పే ఒక నావిగేషనే టెస్ట్ సిరీస్ అనమాట. మీరు ఒక లొకేషన్లో వెళ్తూ ఉన్నారు, ఎంతవరకు వెళ్ళారు ఏంటని చెప్పేసి మీరు చూసుకుంటారు కదా, గూగుల్ మ్యాప్లో అలా చూసుకుంటూ ఉంటారు. సో మొత్తం కూడా డైరెక్షన్ అనమాట. ఇలా అనమాట ఒక గూగుల్ మ్యాప్ లాంటిది, ఒక కంపాస్ లాంటిది మిమ్మల్ని టెస్ట్ చేసే అంశం. మీరు మహాభారతంలో కూడా చూడండి, ద్రోణాచార్యుడు కౌరవులకి, పాండవులకి అందరికి కూడా శిక్షణ ఇచ్చాడు. సో అన్ని ధనుర్విద్యలో కావచ్చు, గదా యుద్ధంలో కావచ్చు, విల్లు యుద్ధంలో కావచ్చు, అంటిలో కూడా ఆయన ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత చివరిలో టెస్ట్ పెట్టాడు. ఆ టెస్ట్ బట్టి ఎవరు దేంట్లో ఎక్స్పర్ట్ అని తెలిసింది. సో అర్జునుడు అంత పెద్ద వీరుడు ఎలా అయ్యాడు, ఆయన టెస్ట్ అని పాస్ అయ్యాడు. కాబట్టి ఖచ్చితంగా ప్రిపరేషన్లో టెస్ట్ సిరీస్ అనేది చాలా ముఖ్యమైనది. కాకపోతే ఎలాంటి టెస్టులు రాయాలి, ఎలాంటి టెస్టులు రాయడం వల్ల మీకు బాగా తెలుస్తుంది. టెస్ట్ సిరీస్లో కీలకమైన అంశాలు ఏంటంటే మొట్టమొదటిది వచ్చేసి ఏంటంటే ఆ క్వశ్చన్స్ ఇచ్చే విధానం అనమాట. సిలబస్ మొత్తం కవర్ అవ్వాలి, అందులో క్వశ్చన్స్ యొక్క విధానం అంటే చాలా లాజికల్గా ఇవ్వాలి. క్వశ్చన్స్ అనేది లాజిక్స్, ట్రిక్కీనెస్, ఎక్స్పర్ట్గా ఉండాలి. క్వశ్చన్స్ అంటే పెద్ద పెద్ద క్వశ్చన్స్, అసలు మనకు తెలియనివి, టూ మచ్ ఆఫ్ డిఫికల్ట్, వాటి వల్ల యూజ్ ఉండదు. టూ మచ్ ఆఫ్ డిఫికల్ట్ క్వశ్చన్స్ మీరు చేస్తే మనం టూ మచ్ ఆఫ్ డిఫికల్ట్ క్వశ్చన్స్ మనం చేయగలిగామంటే మిగతా వాటిలో స్ట్రాంగ్గా ఉండాలనే భావన మీలో ఉండకూడదు. కానీ ట్రిక్కీనెస్ ఉండాలి క్వశ్చన్స్లో. ట్రిక్కీనెస్ అంటే కన్ఫ్యూజ్ స్టేట్ అనమాట. ఎలా ఉంటుందంటే లాజిక్స్, ట్రిక్కీనెస్ అంటే మీ క్వశ్చన్స్ టాపిక్ బాగా చదువుంటారు. ఇప్పుడు మౌర్య సామ్రాజ్యం ఉంది, మౌర్య సామ్రాజ్యం యొక్క పరిపాలన గురించి మీరు బాగా చదువుంటారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే 2 ఆప్షన్స్ మీరు క్యాన్సిల్ చేస్తారు, రిమూవ్ చేస్తారు. కానీ 2 ఆప్షన్స్లో మాత్రం మీకు కన్ఫ్యూజ్ క్రియేట్ అవుతుంది. అలాంటి క్వశ్చన్స్ మీరు చేయాలి టెస్ట్ సిరీస్లో. ఎందుకంటే ఎగ్జామినర్స్ క్వశ్చన్స్ అలానే ప్రిపేర్ చేస్తారు.
రేపు గ్రూప్ 2 ఎగ్జామ్కి అలానే ప్రిపేర్ చేస్తారు. కాబట్టి మీకు ట్రిక్కీనెస్, లాజిక్స్ అనేవి బాగా తెలియాలన్నమాట. ఇలాంటి టెస్టులు మాత్రం మీరు జాయిన్ అవ్వాలి. అలానే క్వశ్చన్స్ టెస్ట్ సిరీస్ అనేది ప్రశ్నలు ఎక్కువ టెస్టులు చేశామని కాదు, 30-40 టెస్టులు చేసినంత మాత్రం మీరు ఎక్స్పర్ట్ అవ్వరు. చేసే టెస్టులు 15 అయినా 10 అయినా సరే, 10 టెస్టులు చేసినా సరే దాని నుంచి మీరు కొత్త విషయాలు నేర్చుకోవాలి. కొత్త విషయాన్ని మీరు నేర్చుకోకుంటే టెస్ట్ సిరీస్ రాసి ఉపయోగం లేదు. అర్థమైందా? కాబట్టి మీరు రాసే టెస్ట్ సిరీస్ అనేది ఎంత ధరలో ఉంది, ఎన్ని టెస్టులు ఉన్నాయని కాదు. మీకు ప్రిలిమ్స్కి సంబంధించి ప్రధానంగా ప్రాపర్గా నాకు తెలిసి 15 నుంచి 20 టెస్టులు చాలు. 15 నుంచి 20 టెస్టుల మధ్యలో చాలు, అంతమించి అవసరం లేదు. ఆ టెస్ట్ నుంచి చాలా మ్యాటర్ నేర్చుకోండి. టెస్ట్ రాశారు, తక్కువ మార్కులు వచ్చాయి, ఎందుకు వచ్చాయి, ఎక్కడ మనం తప్పు చేస్తున్నాము, ఏ టాపిక్స్ మనం వీక్గా ఉన్నాము, రెట్రోస్పెక్టివ్ చేసుకోవాలి, అనాలిసిస్ చేసుకోవాలి మొత్తం మీ ప్రిపరేషన్ మొత్తం కూడా ఇలా ఉండాలి. ఇంకోటి ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఎక్స్ప్లెనేషన్ చాలా నీట్గా ఉండాలి. ఎక్స్ప్లెనేషన్ అంటే మ్యాటర్ అంతా తెచ్చి కాపీ పేస్ట్ చేయడం కదా. అక్కడ ప్రాపర్గా 4 ఆప్షన్స్కి ఎంతవరకు అవసరమో ఎగ్జామినేషన్కి అంతవరకే ఇవ్వాలి. మీ టైం వేస్ట్ చేయకూడదు టెస్ట్ సిరీస్ అనేది. కాబట్టి ఇటువంటి టెస్ట్ సిరీస్ మీరు జాయిన్ అవ్వండి. మనం కూడా శివన్ కాన్సెప్ట్స్ యాప్లో టెస్ట్ సిరీస్ తీసుకొచ్చాం. ఏబిపిఎస్సి గ్రూప్ 2కి సంబంధించి ప్రిలిమ్స్, మెయిన్స్కి తెచ్చాము. అన్ని టెస్టులు ఉంటాయి మన దగ్గర. గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి అన్నిటికీ కూడా టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తాం. మన టెస్ట్ సిరీస్లో 2 అంశాలు ప్రధానమైనవి, 2 హైలైట్ థింగ్స్ అనమాట. వీటినే బేస్ చేసుకొని తెస్తాం. ఒకటి, క్వశ్చన్స్ అనేది ఎక్స్పర్ట్, లాజిక్, ట్రిక్కీగా ఉంటాయి, మీకు బాగా తెలిసినట్టే ఉంటాయి, కానీ ఆన్సర్ చేయడం అనేది చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఇలాంటి లాజిక్స్ ఉంటాయి. క్వశ్చన్స్ కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి మన దగ్గర. 2 స్టేట్మెంట్స్, 3 స్టేట్మెంట్స్, లాజిక్స్ కావచ్చు, డైరెక్షన్ క్వశ్చన్స్, క్రొనాలజికల్ ఆర్డర్ క్వశ్చన్స్ కావచ్చు, టైం పీరియడ్ బేస్ చేసుకున్న క్వశ్చన్స్ కావచ్చు, మ్యాచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కావచ్చు, ఇంటర్చేంజ్ ఆఫ్ ది క్వశ్చన్స్ కావచ్చు, డైరెక్షన్ క్వశ్చన్స్ కావచ్చు, ఇలా చాలా రకాల క్వశ్చన్స్ ఇస్తాం అనమాట. ఇలా డైవర్సిఫికేషన్ ఇవ్వడం వల్ల మీకు బాగా కొత్త విషయాలు తెలుస్తాయి అనమాట. మన టెస్ట్ సిరీస్ మార్కెట్లో చాలా బెస్ట్ అని నేను చెప్పను, బాగుంటుంది, కానీ మీకు చాలా కొత్త విషయాలు నేర్పిస్తాయి. మన టెస్ట్ సిరీస్ నేర్పించినంత విషయాలు మీకు ఎక్కడ నేర్పించవు, అంత బాగా తీసుకొచ్చాం టెస్ట్ సిరీస్. నేను దగ్గరుండి 1-3 సార్లు ప్రతి ప్రశ్న ఎక్స్ప్లెనేషను చాలా నీట్గా అబ్జర్వ్ చేసి, రివ్యూ చేసి చివరిలో మన టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. మీకు డిస్క్రిప్షన్లో దానికి సంబంధించి ఎగ్జామ్కి సంబంధించిన టెస్ట్ సిరీస్లో కోర్స్ అన్ని లింక్స్ ప్రొవైడ్ చేశాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో చూడండి, అక్కడి నుంచి మీరైతే జాయిన్ అవ్వచ్చు అనమాట. లేదా ప్లేస్టోర్ నుంచి మీరు డైరెక్ట్గా మన యాప్ డౌన్లోడ్ చేసుకుని కూడా జాయిన్ అవ్వచ్చు. ఇలా మనము ఎక్స్పర్ట్గా, లాజికల్గా తీసుకొచ్చాము. ఇంకొకటి మోస్ట్ ఫోకస్ టాపిక్స్ అనమాట. ఎక్కువగా మనము మోస్ట్ ఫోకస్ టాపిక్స్ అనేది మన గ్రూప్ 2 మెంటర్షిప్లో ఇస్తూ ఉంటాం అనమాట. అంటే ఒక సబ్జెక్ట్ నుంచి ఎక్కువగా ప్రశ్నలు ఆ టాపిక్స్ నుంచి అడుగుతున్నారు, అవన్నీ కూడా మన టెస్ట్లో కవర్ చేస్తాం క్వశ్చన్స్. ఇంకోటి ఎక్స్ప్లెనేషన్ మంది చాలా హైలైట్గా ఉంటుంది, నీట్గా ప్రతి ఒక్కటి కూడా ఎంతవరకు అవసరం అంతవరకే ఇచ్చాము. తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో నీట్గా ఉంటుంది. మీకు మన యాప్లో మీకు డెమో టెస్ట్ కూడా ఉంటాయి చూడండి. ప్రతి ఎగ్జామ్కి డెమో టెస్ట్ ప్రొవైడ్ చేస్తాం. మీరు ఒక్కసారి మన డెమో టెస్ట్ రాశారంటే ఖచ్చితంగా మీరే జాయిన్ అవుతారు. అంత క్వాలిటీగా మనమైతే టెస్ట్ సిరీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ప్రతి ఒక్క ఆస్పిరెంట్, గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కావచ్చు, హైదరాబాద్ రాయటువంటి అభ్యర్థులు కావచ్చు, మన ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ అఫోర్డ్ చేసే విధంగా మనమైతే ప్రొవైడ్ చేస్తున్నాము. కాబట్టి ఇప్పుడే టెస్ట్ సిరీస్, మన టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వండి, చాలా హెల్ప్ అవుతుంది. ఇలా మీరు టెస్ట్ సిరీస్ అనేది ప్రాపర్గా మీరు ఇలాంటి టెస్ట్ సిరీస్ అయితే రాయాలన్నమాట. ప్రిపరేషన్లో చాలా ఇంపార్టెంట్. మీరు సబ్జెక్టు కూడా 1-3 సార్లు మినిమం 3 రివ్యూస్ పడిన తర్వాత టెస్ట్ సిరీస్ రాయండి. మినిమం 3 రివ్యూస్ పడిన తర్వాత టెస్ట్ సిరీస్ రాయాలి. అది నోట్ బ్యాంకింగ్ చదివినా, బుక్ చదివినా, ఏదైనా సరే 3 రీడింగ్స్ పడకుండా టెస్ట్ సిరీస్ అనేది రాయొద్దు. సో మ్యాక్సిమం 3 రీడింగ్స్ అనేది పడిన తర్వాత, అంటే క్లాస్ చూస్తారు కదా, క్లాసులన్నీ అదొక రీడింగ్గా తీసుకోవచ్చు. తర్వాత చదవడం, బుక్ చదవడం, మళ్ళీ నోట్ బ్యాంకింగ్ చేసుకొని చదవడము, ఇలా మినిమం 3 రీడింగ్స్ పడిన తర్వాత, 3 రివిజన్లు పడిన తర్వాతే టెస్ట్ జోలికి అయితే వెళ్ళండి. టెస్ట్ సిరీస్ అనేది నోటిఫికేషన్ తర్వాత రాయాలా, ముందు రాయాలనేది మీ ఆప్షన్. అది కొందరు ఏంటంటే ఇప్పుడే సబ్జెక్ట్ చదివి ఇప్పుడే రాస్తారు. మన ఫుల్ కోర్స్ తీసుకున్న వాళ్ళు, మెంటర్షిప్లో ఉండేవాళ్ళు. కొంతమంది లేదు సార్ మేము నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రాస్తామని కొంతమంది చెప్తారు. మీ చాయిస్ అనమాట, మీకు ఎలా నచ్చితే అలా రాయండి, కానీ టెస్ట్లు మాత్రం ఖచ్చితంగా రాయండి. బిడ్ బ్యాంకులు చదవడం పక్కన పెట్టేసి టెస్ట్ రాసి మీరు ఏ లెవెల్లో ఉన్నారో చూసుకోండి, అప్పుడు కంపేర్ చేసుకోండి. టెస్ట్ సిరీస్లో మీరు మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకొని మనం ఎలా ఉన్నాం, ఎటువంటి వీక్గా ఉన్నాం అవన్నీ చూసుకోండి. కాబట్టి మన టెస్ట్ సిరీస్ చూడండి ఒకసారి, చాలా బాగుంటాయి. ప్రతి ఆస్పిరెంట్ బాగా స్ట్రాంగ్ అయ్యే విధంగా మోస్ట్ ఫోకస్ టాపిక్స్తో సిలబస్ అంతా కవర్ చేస్తూ తీసుకొచ్చాము. వాటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాం. అలానే మన వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ కూడా ప్రతిరోజు మనం అప్డేట్స్, న్యూస్ పేపర్ క్లిప్స్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ క్లిప్స్ కావచ్చు, జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుంటాం. డైలీ ఎంసీక్యూస్, క్విజ్ కావచ్చు అన్ని. ఇప్పుడే వాటిలో కూడా మీరైతే జాయిన్ అవ్వండి. ఇలా నేను గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి చాలా అవేర్నెస్ వీడియోస్ చేస్తూ ఉంటాను మీకోసం. మన యూట్యూబ్ ఛానల్ అవన్నీ కూడా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఆల్.